పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించినట్లు పుకార్లు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కుటుంబ సభ్యులు సైతం ఆయన్ని కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు జైలు వద్దకు వెళ్లి ధర్నా చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు తమపై దాడి చేసినట్లు ఇమ్రాన్ చెల్లెళ్ళు ఆరోపించారు. నిజానికి రావల్పిండిలోని అడియాల జైల్లో 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన్ని హతమార్చినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు తెరపైకి వచ్చాయి. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్ నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. అలాగే పలు మీడియా సంస్థలు కూడా హత్య వార్తల్ని ప్రచురించినట్లు సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్ చేశారు. మరోవైపు ఆయన అనారోగ్యంతోనూ మరణించి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిని ధృవీకరించేలా అధికారికంగా ఒక్క ఆధారమూ బయటకు రాలేదు.